जय गुरुदेव। ओम श्री कृष्णाय नमः। श्री गीता देवताय नमः। भगवद्गीत 16వ అధ్యాయం దైవాసుర సంపత్ విభాగ యోగంలో 4వ శ్లోకాన్ని పరమాత్మ చెప్తున్నారు. అసుర సంపద మనలో ఉంటుంది. సంపద అంటే ఐశ్వర్యం ఉంటుంది. అంటే గో సంపద, ధన సంపద, అనేక రకాల సంపదలు మనలో ఉంటాయి. అంటే గుణాలు. అసుర సంపద, అసురులు అంటే ఎవరు? రాక్షసులు. రాక్షస గుణాలు మనలో ఉంటాయి. మంచి గుణాలు ఉంటాయి, చెడు గుణాలు ఉంటాయి. దైవాసుర సంపద్ విభాగ యోగం అని చెప్పారు. దైవ సంపద, అసుర సంపద. దైవ సంపద అంటే మంచి గుణాలు ఉంటాయి. సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస, ఇవన్నీ కూడా అంటే మనిషికి మంచి గుణాలు. చెడు గుణాలంటే దుర్గుణాలు, దుర్వాసనలు, దుష్ట ప్రభావము, ఇవన్నీ కూడా అసుర సంపద అన్నారు. అసురులు అంటే రాక్షసులు. రాక్షసులు ఏ విధంగా ప్రవర్తిస్తారో అదే విధంగా ఈ దుర్గుణాలు ఉన్నటువంటి వారు ఆ విధంగా ప్రవర్తిస్తారు. ఎవరి మాట వినరు. చెడైనా మంచి అయినా చెప్పింది వినరు. వారికి తోచినట్లు వారు చేస్తూ ఉంటారు. దాని గురించి కృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో 4వ శ్లోకం చెప్పారు. అసురులు ఏ విధంగా ప్రవర్తిస్తారు, దుర్గుణాలు ఉన్నవారు ఏ విధంగా ప్రవర్తిస్తారు ఈ సమాజంలో అనే విషయాన్ని చెప్పారు. దంభో దర్పోభిమానశ్చ క్రోధః పారుష్యమేవ చ అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాసురీ. అసుర సంపద కలిగిన వారు ఏ విధంగా ప్రవర్తిస్తారు అనే విషయాన్ని చెప్పారు. మనం అనుకుంటాం ఈ మనిషి ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు అనుకుంటాం, కానీ ఆ మనిషికి కూడా ఆ అసుర సంపద, అసుర గుణాలు, దుర్గుణాలు మనసులో, బుద్ధిలో ఉంటాయి. కానీ వాడికి కూడా తెలియదు ఈ దుర్గుణాలు ఏ విధంగా వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి, నా తాలూకా చెడు గుణాలు ఏ విధంగా వస్తున్నాయి అనే విషయాన్ని కూడా వాడికి తెలియదు. ఎందుకంటే వాడి మనసులో, బుద్ధిలో ఉంటాయి, అవి తిష్టేసి ఉంటాయి. కామక్రోధాదులు కూడా మనసేంద్రియాల్లో అవి తిష్టేసి ఉంటాయి. మనసు గాని, బుద్ధి గాని, చిత్తము గాని, అహంకారం, ఇవన్నీ కూడా వీటిలో మనసులో ఈ దుర్గుణాలు ఉంటాయి. అందుకు మనకి తెలియకుండా ఈ దుర్గుణాలు వస్తూ ఉంటాయి. మనకి కోపం వచ్చింది, కోపం నాకు రాకూడదు అని అనుకుంటాం, కానీ ఆటోమేటిక్ గా ఆ సమస్య వచ్చేసరికి మనకి కోపం వస్తుంది. అలాగే అసూయ ఉండకూడదు అనుకుంటాం. అసూయ అనేది ఏదైనా ఒక బాగా సంపాదించిన వాడు కానీ అనుకూలంగా ఎవరైనా ఉంటే వాడిని చూసి మనకి అసూయ వస్తుంది. అసూయ అనేది గుణం, దుర్గుణం, మంచి గుణము కాదు. అసూయ, ద్వేషము, ఇవన్నీ కూడా అంటే మనలో ఉండేటువంటి దుర్గుణాలు. మనకి సంపద, మనకి ఏ విధంగా అయితే డబ్బు, ధనం సంపాదించామో ఆ విధంగా మనలో సంపద ఉంది. మనసు సంబంధించింది, బుద్ధి సంబంధించింది గుణాలు అవి. మన శరీరాన్ని శుద్ధి చేసుకుంటాం, కానీ మనసుని శుద్ధి చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. అది శరీర శుద్ధి అయిపోయిన తర్వాత మనశుద్ధి. ఈ మనలో ఏ గుణాలు ఉన్నాయి అని మనం ఒకసారి విచారణ చేయాలి. విచారణ చేస్తే మనకు తెలుస్తుంది. ఆ విషయాన్ని చెప్తున్నారంటే దంభము అంటే డాంభికము, కపటము, ఇవన్నీ కూడా మనలో ఉంటాయి. ఉన్న వాళ్ళకు ఉంటాయి, అందరికీ ఉండాలని కాదు, ఉంటాయి. ఎవరికి ఉంటే వారు అసురులని అర్థం. ఎవరికైతే డాంభికంగా ఉంటారో వారు అసురులు, అంటే రాక్షస ప్రవృత్తి కలవారు. వారు డాంభికంగా ఏ పని చేసినా సరే డాంభికంగా చేస్తారు, మహా ఆడంబరంతో చేస్తారు. ఆ విధంగా ఆ అసురు గుణం కలిగిన వారికి డాంభికం ఉంటుంది. తర్వాత దర్పం అంటే మొండితనం, దర్పణం అంటే మొండితనం ఉంటుంది. ఎవరు చెప్పినా సరే వాడు వినడం. ఎంత ప్రమాద పరిస్థితిలో కూడా మనం ఏదో చెప్పామంటే ఇది చేయకూడదంటే వాడు వినడు, వాడి పని చేస్తూనే ఉంటాడు. ఎప్పుడైతే వారికి బాధ కలుగుతుందో అప్పుడు మారుతాడు. మనం ఒకరిని మార్చడానికి మనం ప్రయత్నం చేస్తాం, కానీ వాళ్ళు మారరు. ఎందుకంటే వారిలో ఈ చెడు గుణాలు ఉన్నాయి. ఈ చెడు గుణాలు ఉన్నంత వరకు ఎవరు ఎన్ని చెప్పినా ఎవరు వినరు. వారంతట వారే మార్పు రావాలి. ఆ విధంగా
వాడికి అసురు గుణ కలిగిన వాడికి దర్పము మొండితనం ఉంటుంది. అభిమానం ఉంటే దురభిమానము, అభిమానము దురభిమానము. అభిమానం అనేది మంచి స్వభావము, దురభిమానం అంటే చెడు స్వభావము. అభిమానం ఉన్నట్టుగా వాళ్ళు మనం ఆ ప్రతి విషయాలను కూడా కోరికతో ద్వేషంతో వాళ్ళు కర్మ చేస్తూ ఉంటారు. తర్వాత క్రోధ అంటే కోపం ఉంటుంది. ఈ దుర్గుణము అసురు గుణం కలిగిన వాడికి కోపం ఉంటుంది ఎక్కువ, కూడా ప్రతి విషయాన్ని కూడా కోపగించుకుంటాడు. ప్రతి విషయాన్ని ఒక తల్లి మీద కానీ, తండ్రి మీద కానీ, అన్నదమ్ముల మీద కానీ, ఎవరైనా ఎవరి ఎందుకు కూడా వాడికి క్రోధం అని లోపల దైవ అసుర సంపద ఉంది. వాడికి అసుర సంపద ఉండడం వల్ల వాడు ఆ విధంగా ప్రవర్తిస్తాడు. క్రోధం ఎక్కువగా ఉంటుంది. క్రోధం పాపం. ఎవరికైతే కోపం ఎక్కువ ఉంటుందో వారు పాపం ఉండే లెక్క. పౌరుషమేవత, వాళ్ళు మాటలు ఎందు చేష్టలు ఎందు కాఠిన్యం ఉంటుంది. ఎవరు ఏ మాట అని కఠినంగా మాట్లాడతారు, ఎవరితో చిరాగ్గా మాట్లాడతారు, కోపంగా మాట్లాడతారు. ప్రతి విషయాలన్నీ కూడా వారి ముఖ కవలిక కూడా ఆనందంతో ఉండదు. ఎప్పుడు కూడా ఏదో పోగొట్టుకున్నట్లుగా, ఏదో బాధపడుతున్నట్టుగా నిత్యము కూడా ఆ విధంగా ఉంటారు. అతను ఆడే మాట కఠినంగా ఉంటుంది, పౌరుషంగా మాట్లాడతాడు. అసురసంపద కలిగిన వాడు. అజ్ఞానము ఉంటుంది, వాళ్ళు అజ్ఞానం. ఏ పని చేసినా సరే జ్ఞానంతో పని చేయగలరు. ఇది చెయ్యాలా చేయకూడదని కూడా వాడికి జ్ఞానం ఉండదు. ప్రతిదీ కూడా అజ్ఞానంతో కర్మ చేస్తూ ఉంటారు. ఇటువంటి ఈ గుణాలన్నీ కూడా అసురీ సంపదతో పుట్టిన వాడికి వస్తాయి. అసురీ సంపద లక్షణాలు ఇవి. దైవ సంపద, అసుర సంపద అంటే దైవ సంపద అంటే మంచి గుణాలు, అసుర సంపద అంటే చెడ్డ గుణాలు, చెడ్డ సంస్కారాలు ఉంటాయి. అది మనలో మనం చూసుకోవాలి. మనలో చెడ్డ గుణాలు ఉన్నాయా, మంచి గుణాలు ఉన్నాయా, ఇవి చెప్పేటువంటి విషయాలన్నీ కూడా మనలో ఉంటే మనం శుద్ధి చేసుకోవడానికి, మనసు శుద్ధి చేసుకోవడానికి, శరీర శుద్ధి చేసుకోవడానికి మనం ప్రయత్నం చేసి సాధన చేయాలి. హరి ఓం తత్సత్. జై గురుదేవ్.